namaste, Paunara. So now the coming video is on our Ujjain trip, Omkareshwar and Ujjain Mahakal trip. So stay tuned. Hi, hello. Welcome to new video. Hi friends. Hi, hello. Welcome to new video. ఇంకో 2 జ్యోతిర్లింగాలు చూడడానికి అయితే ఉజ్జయిని ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఉజ్జయిని అండ్ ఓంకారేశ్వర్ అండ్ మహాకాళేశ్వర్ యాక్చువల్గా ముగ్గురం ప్లాన్ చేసుకున్నాం. ఒక డ్రాప్ మధ్యలో ట్రిప్ కూడా డ్రాప్ చేయడం ఇష్టం లేక ఇద్దరం అయితే వచ్చాం. కాచిగూడ టు ఉజ్జయిని స్పెషల్ ట్రైన్ ఇదైతే. కాచిగూడ టు బీజేకేటి ట్రైన్ అయితే వస్తున్నట్టుంది. సైరన్ వస్తుంది. ఇంకొక అతను వస్తాడని స్లీపర్ బుక్ చేసుకున్నాం. ఏమవుతుందో చూడాలి. స్లీపర్ బుక్ చేసాం. ఏమవుతుందో చూడాలి దిగేలోపు. జస్ట్ ఇప్పుడే ట్రైన్ వచ్చింది. ట్రైన్ అయితే ఎక్కాము. ట్రైన్ అయితే చూడడానికి అయితే నీట్గా ఉంది కానీ మొత్తం పెట్టా పాటలే ఉండడం మొత్తం మంచిగా ఉంటారు. జర్నీ ఎలాగ ఉంటుంది కానీ చూడాలి. నరకంలాగే ఉంది. ఏసీ ఎందుకు తీసుకోవట్లేదా అని ఇప్పుడు ముందే భయం వేస్తుంది అసలు. మధ్యాహ్నం అయితే అయింది. ఫుడ్ చూస్తుంటే భయం వేస్తుంది. పాస్తా అన్నాడు. ఏం అర్థం అవ్వట్లేదు. ఇది వెజ్ పలావ్ అన్నాడు. పైన మిక్స్ రైస్ అయితే ఇచ్చాడు. ఇది ఏంటో నాకు తెలియదు. అదే ఇచ్చాడు చూసుకున్నాం. మాస్టర్ జస్ట్ ఇప్పుడే తినడం అయితే అయింది. ఎక్కడ ఉంది ఫుడ్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఫుడ్ టేస్ట్ వర్ణించలేదు. పలావ్ అన్నాడు, పాస్తా ఇట్టు మిక్స్ వేసాడు. వెజ్ వ్యూ అయితే చాలా. పాండువా జంక్షన్ వచ్చాము. వడపావ్ వడపావ్ తింటున్నాడు. మాకు మహారాష్ట్రలో వేరే ఎలా తినడం అంటే బ్రెడ్ తీసి అందులో వడపావ్ పెట్టుకొని తినేయడమే. ఫైనలీ ఉజ్జయిన్ జంక్షన్ అరైవ్డ్. 30 hours ల్యాండెడ్ ఉజ్జయిన్. ట్రైన్ అయితే వ్యాక్ 4 కాదు కానీ ఆన్ టైం బిఫోర్ తెచ్చి అయితే స్టేషన్లో అయితే డ్రాప్ చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని జనాభే చిరాకు తెప్పించారు. 4 కల్లా దీన్ని పడేసి ఏ హోటల్ తీస్తారో ఎక్కడికి వెళ్ళాలి. హాయ్ హలో గుడ్ మార్నింగ్. హోటల్ హాస్టల్ నుంచి ట్రైన్ నుంచి దిగిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయితే కార్లో పడుకుండిపోయాం. లేచాం ఎందుకంటే ట్రైన్లో రూమ్ అయితే బాగుంది. బడ్జెట్లో వచ్చింది. కార్ కూడా హోటల్ అతనే అరేంజ్ చేశారు. ఇక్కడైతే వర్షాలు ఫుల్గా ఉన్నాయి. సో వర్షం కార్ మేమైతే మాకు కూడా తెలుగు వాళ్ళే అటాచ్ అయ్యారు. షేరింగ్ క్యాబ్లో అయితే వచ్చాం. అక్కడైతే దీని గురించి అయితే ఆగాం. 10 o'clock కల్లా ఓంకారేశ్వర్కి అయితే రీచ్ అయిపోతాం. దర్శనం కూడా వాళ్ళు అరేంజ్ చేశా అని చెప్తున్నారు. చూద్దాం. ఇడ్లీ అయితే ఆర్డర్ చేసాం. అది ఎలా ఉంటుందో టేస్ట్ చేసాం. ఇడ్లీ అయితే 3 ఇడ్లీలు ఇచ్చాడు. మా కార్ అయితే ఇక్కడ ఉంది. అయితే తిన్నాము. ఎలా ఉంది ఫుడ్? అయితే 1 డిప్ చేసి నువ్వే తీసుకోరా అని ఇచ్చేసిన. అంత వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ ఉంది ఇడ్లీ. చట్నీ ఏం చట్నీ అయితే ఇక్కడైతే అన్ని బెల్లం టీలు అమ్ముతారు. అన్ని బెల్లం టీ. హైదరాబాద్ ఫుడ్కి అలవాటు పడినాడు. ఇక్కడైతే ఇంపాసిబుల్ సర్వైవ్ అవ్వడం. ఏమో సోంపు సాంబార్ అంట అది ఇచ్చాడు. వరస్ట్. ఓన్లీ వాటర్ తాగి సర్వైవ్ అవ్వాలనుకుంటున్నాను ఈరోజు అయితే. ఓన్లీ వాటర్ డైట్ ఈరోజు నాకు. ఇక్కడికి వచ్చి టికెట్ అయితే తీసుకోవాలి. ఆన్లైన్ బుకింగ్ 300 rupees పర్ ఈచ్ వన్. మొబైల్ బుకింగ్. ఏ మేరా పండిత్ జీ. పండిత్ జీ ఏదో టికెట్ ప్రాసెస్ అయితే చేస్తున్నాడు. అంత ఆగమాగంగా కార్లో చేద్దామంటే వద్దు అన్నాడు. వీడికి వచ్చి ఆగం చేస్తుండు. టికెట్స్ అయితే ఇచ్చారు. టికెట్స్ బుక్డ్. ఫైనల్లీ బుకింగ్ చేస్తున్నాం. బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. బ్రిడ్జ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. అంత ఆగమాగమైంది. 1 నిమిషంలో గజిబిజి అయిపోయింది బాగా. మొత్తానికైతే టికెట్ చేసుకున్నాం. 300 rupees
శీఘ్ర దర్శనం లైన్ ఇదైతే. టెంపుల్ వ్యూ. ఓంకారేశ్వర అయితే వచ్చాం. ఓంకారేశ్వర అయితే వచ్చాం టెంపుల్కి. ఇన్సైడ్ బ్యాండ్ అయితే కంపల్సరీ అంట. మాతో ఇద్దరు వచ్చిన వాళ్ళకి బ్యాండ్ అయితే లేదు, వాళ్ళైతే ఆపారు. మన పంతులు ఏం చేస్తాడు. టెంపుల్ ఇన్సైడ్ మొత్తానికి అయితే వచ్చాము. జ్యోతిర్లింగం. ఓంకారేశ్వర దర్శనం అయితే కంప్లీట్ అయింది. దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. మా వాడైతే ఫస్ట్ చూడలేదు, తర్వాత బోటింగ్కి అయితే వెళ్తున్నాము. పర్ హెడ్ 250 అంట. జాకెట్లు అయితే వర్షం ఉన్నాయి. బోటింగ్. బోటింగ్ శంకరాచార్యులు. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం తర్వాత మమలేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటేనే జ్యోతిర్లింగ దర్శనం కంప్లీట్ అయినట్టని ఇక్కడ వాళ్ళు చెప్తారు. మమలేశ్వర్ దర్శనంకి ఎంట్రీ. మమలేశ్వర్. మమలేశ్వర్. Here is my Szechuan. ఎట్లా ఉంటుందో చూద్దాం. స్టేయింగ్ అన్ హోటల్ మహాదేవ్. ఫైనల్లీ వచ్చేసాం హోటల్కి. మా పెంట్ హౌస్లో అయితే రూమ్ తీసుకున్నాం. ఈజ్ మై రూమ్. ఫైనల్గా అయితే ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, మమలేశ్వర్, మమలేశ్వర్ రెండు కంప్లీట్ అయిపోయాయి. క్యాబ్ ఇప్పుడైతే వచ్చాం. ఉండి నడుము నొప్పి పెట్టేసింది క్యాబ్లో అయితే. బాబా ఏం జర్నీ రా బాబు. కరెక్ట్ అయితే 12 hours పట్టింది. 12 hours. మార్నింగ్ 6కి వెళ్ళాం, ఈవినింగ్ 6:30కి అయితే వచ్చాం. రేపు ఓంకారేశ్వర్ ఉజ్జయిన్, మహాకాళేశ్వర్ ఉజ్జయిన్కి అయితే ఉజ్జయిన్ భస్మహారత్కి అయితే ట్రై చేసాం. పర్ హెడ్ 2000 అంట. ఈచ్ వన్ 2100 అంట. ఎక్స్పెన్సివ్. నార్మల్ క్రౌడ్ బట్టి నార్మల్ దర్శనానిక టికెట్ దర్శనానిక చూస్ చేసుకుంటాం. హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 2. ఈరోజు అయితే ప్లానింగ్లో ఉజ్జయిన్ మహాకాళేశ్వర్కి అయితే వెళ్తున్నాం. ఆటో అయితే ఇద్దరికి 50 రూపాయలు ఆటో గోయింగ్ టు ఉజ్జయిన్. ఇందులో వీడియో తీయడానికి రావట్లేదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడే వరకే ఆటోస్ అయితే అక్కడ వరకే డ్రాప్ చేస్తాం. ఇదంతా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి టెంపుల్. కనిపించిందే టెంపుల్. శ్రీదర్శన్ లైన్ ఇదైతే హెవీ క్రౌడెడ్ టుడే. క్రౌడ్ అయితే భారీగా ఉంది. గుంపులో అందరితో కలిసి వెళ్ళిపోతుంది. ఏముంది ఏపీకి వెళ్తే మళ్ళీ 500 ఉంటాయి. ఎక్స్పీరియన్స్ వస్తుందంట. జనరల్లో వెళ్తే నేను 1 గంట 2 గంటలు అయిపోద్దని చూద్దామండి. ఎంతసేపు అవుతుంది. చాలా ఫాస్ట్గా వెళ్తుంది లైన్ అయితే. టెంపుల్ వ్యూ.
బాగా కంప్లీట్ అయింది. మొత్తానికి అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. చాలా బాగా అయింది. నెక్స్ట్ నియర్ బై ఉన్న టెంపుల్స్ ప్రసాదం లైన్. ₹50 ఉన్నాయి, ₹100 ఉన్నాయి, $200 ఉన్నాయి. దర్శనం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ దర్శనం బాగా అయింది. చిన్న చిన్న గుళ్ళు తిరిగేసి నెక్స్ట్ కాలభైరవ మందిర్, ఉజ్జయిన్ శక్తిపీఠ్, ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ తిరిగేసి ఫస్ట్ అయితే టిఫిన్ చేయాలి. ఆకలి వేస్తుంది బాగా. టిఫిన్ అంటేనే భయం వేస్తుంది. ఆకలి మాట దేవుడి దగ్గర. సరైన ఫుడ్ దొరకట్లేదు కరెక్ట్గా అసలు. టిఫిన్ రివ్యూ చూద్దాం నెక్స్ట్. వెయిట్ అండ్ సీ. కాలభైరవ టెంపుల్కి అయితే వచ్చింది. మరి 50, 150 అంటారు కానీ 150. కాలభైరవ ఎంట్రీ. టెంపుల్కి రావడానికి అయితే ఒక్కరికి 50-50 తీసుకున్నారు. మేమైతే షేరింగ్ బై వెహికల్ వచ్చాం. కాలభైరవ మందిర్ క్రౌడీ బాగానే కాదు, ఫుల్గా ఉన్నారు. దర్శనం ఎంతసేపు అవుతుంది చూద్దాం. వీటిగా ఎంట్రీ. దర్శనం అయితే అయిపోయింది. 15 minutes అయితే పట్టింది. ఈజ్ ది టెంపుల్ బ్యాక్ సైడ్. హర్సిద్ధి మందిర్. న్యూ ఫ్రెండ్, అవర్ న్యూ ఫ్రెండ్. Vrinda from Gujarat. తిరుగుతాం న్యూ ఫ్రెండ్స్ బాగా గుజరాత్లో. ગુજરાતી અમે લોકો ઓટોમાં પડ્યા છીએ અને આ લોકો હૈદરાબાદથી છે. હું આ લોકોને ટ્રાય કરું છું કે થોડું ગુજરાતી શીખડાવી દઉં અને આ લોકોને જમવાનું કશું જ ભાવતું નથી અહીંયા. તો आई विल ट्राई कि इनको थोड़ा सा अच्छा खाना कहीं से खिलाया जाए ताकि इन लोगों को थोड़ा सा पेट में और एनर्जी रहे आगे. Dear members, you can see translate. ప్లీజ్ ట్రాన్స్లేట్ తెలుగు. హర్సిద్ధి మాతా టెంపుల్ ఎంట్రీ. ఇక్కడికి ఈవినింగ్ వస్తే బాగుంటుంది అంటున్నాడు. బడా గణేష్ టెంపుల్. ఈ బడా గణేష్. You can tie in thread, can carry money. कचौरी और स्वीट और लस्सी. No. रबड़ी जलेबी और స్వీట్ లస్సీ. जो तुमको नहीं अच्छा लगता है. नहीं. టీ అసలు తాగుతుంది ఆయన. मम्मी उसको बिल्कुल पसंद नहीं आ रहा है. రమణి జిలేబీ. చాయ్ ఎలా ఉంది బాలా? ఎంతగా ఉంది మాస్టర్. वो कैसे है? अच्छा है. बहुत अच्छा है. अभी गोइंग स्ट्रीट मार्केट. नो स्ट्रीट मार्केट. సక్సెస్ దర్శనాలన్నీ కంప్లీట్ అయ్యాయి సక్సెస్ఫుల్గా. ఇప్పుడే రూమ్కి వచ్చాము. మహాకాళేశ్వర్ కాలభైరవ న్యూ ఫ్రెండ్ మాతోనే తిరిగింది ఈరోజు అంతా. આ લોકોનો ટ્રાન્સલેટ હું કરી આપું છું. આ લોકો એવું કહે છે કે અમે મહાકાલ સોલો ટ્રાવેલર નॉन वेज ने टू. बोलो हाँ बोलो क्या बोल रहा है बताओ. बाइक बोलना. अच्छा ओके चलो आप अपनी लैंग्वेज में बताओ. ये लोग वैसे तो अच्छा ओके पहले इंट्रोड्यूस करा दूँ. मैं गुजरात से हूँ और ये लोग हैं हैदराबाद से. तो हम ऐसे ही सोलो मतलब मैं तो जनरली सोलो ट्रैवल करते रहती हूँ लेकिन हम लोग मिल गए तो हमारी मतलब ट्यूनिंग हो गई. तो हम लोग मतलब एकदम से सेट हो गए. फिर दर्शन वर्शन कर लिए. तो अभी हम वीडियो बाइट कर रहे हैं. बता रहे हैं कि मतलब गुजराती का इन लोगों की लैंग्वेज में कैसे मीनिंग होता है. जैसे कि केम छू मतलब कैसे हो तो उसको कैसे बताएंगे बताओ. किमचू. तुम्हारी लैंग्वेज में बताओ. हैदराबाद की लैंग्वेज में मतलब जैसे कि कैसे हो उसको कैसे बोलते हैं. ఎలా ఉంది? अच्छा है. तू बोलो तेलुगु में बोलो. तेलुगु में बोलो. अच्छा है. कैसे हो.
అచ్చే హే అచ్చే సే ఘుమాయా చాలా బాగుంది చాలా చాలా బాగుంది తిరిగాము చాలా తిరిగాము వచ్చినా था? अच्छा चलो फिर अब वापस स्टार्ट कर रहे हैं. కలిసి అయితే తిరిగాం బాగా మొత్తం ओके ये बताओ कि What's your experience? हाँ, इसको आपके लैंग्वेज में बताओ जरा. बोलो బోల్ ఎలా ఉంది తిరగడం? హౌ ఇస్ ఇట్ एक्सपीरियंस विथ आवर्स बहुत ही एकदम अच्छा रहा. मतलब लाइक बहुत अच्छे से दर्शन भी हो गए इवन की. हालांकि इनके बारे में मुझे ज़्यादा बताना था कि फूड के मामले में बहुत ही मतलब यू नो हाइजीन है, ये है वो है. एंड इवन की यू नो एक्स्ट्रा थोड़ा सा कैरिंग कि ये नहीं खाना है वो नहीं खाना है. अरे तुम बाहर निकले हो तो यार तुम्हें थोड़ा सा वो तो मिलेगा ना कि वहाँ का लोकल फूड भी तो ट्राई करेंगे हम. लोकल फूड नहीं खाता ना. ये भाई थोड़े से कच्चे हैं तो आई डोंट थिंक सो कि इनको है ना सोलो ट्रैवल में नेक्स्ट कहीं पे भी अगर लोकेशन में जाना जाएंगे गुजरात जाएंगे. गुजरात में भी अगर खाना अच्छा नहीं मिला ना तो इनका तो यही सीन रहेगा कि भाई हमारे घर को आ जाता गुजरात में अच्छे खाना नहीं मिला तो गुजरात में है. यस 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 डेफिनेटली मोस्ट वेलकम. गुजरात में आप जब भी कभी भी आते हो Your dial, your phone was switched off. पॉसिबल तुम्हारे लिए ओनली. फिर बोलेगा गुजरात में आके मेरे को ये खाना अच्छा नहीं लग रहा है, मेरे को वो खाना अच्छा नहीं लग रहा है. तो भाई तो घूमने आया है तो यहाँ के लोकल फूड भी तो ट्राई कर. करेंगे अब करता ट्राई చేస్తాం. पर ओवरऑल एक्सपीरियंस बहुत ही अच्छा रहा भाई. रिमझिम बारिश भी चालू हो गई है तो हम उसका भी लुत्फ उठा रहे हैं. यहाँ पे मौसम बहुत ही अच्छा रखा है. हालांकि हम दर्शन में दोपहर के टाइम पे थोड़ा सा परेशान हो गए थे. लाइक यू नो बहुत रश रहता है थोड़ा सा ट्रैफिक में भी और मतलब थोड़ा सा ऐसा फील होता है कि यार एकदम एग्जॉस्टेड हो जाता है. लेकिन अभी का माहौल जो बना हुआ है भाई मस्त एकदम. चाय कड़क इन्होंने पी है जो पसंद नहीं आई है इनको. चाय भी पसंद नहीं आई है इनको बता दूँ. इधर भी चाय पिए तो पूरा मोस्ट वेलकम होता है. तो गुजरात में इनका एक्सपीरियंस हैदराबाद का चाय अच्छा रहता. ओके सो नेक्स्ट हम दोनों का मतलब हम लोगों का ये है कि नेक्स्ट व्हेनेवर आई विल ट्रिप प्लान I will visit their location in Hyderabad and they will visit mine. Gujarat. Yeah, in Gujarat. And Please I hope, like. Bolo. Please like. Please like and share and subscribe. subscribe. Balakrishna Reddy. Balakrishna Reddy, yeah, correct. So thank you guys. Bye bye. ఆర్డర్ అయితే వచ్చేసింది బనానా లీఫ్. బెస్ట్ హోటల్ ఇక్కడ ఎంపీలో అయితే అంత వరస్ట్ ఫుడ్. మాకు ఇప్పటి వరకు అయితే మన హైదరాబాద్లో వాళ్ళకి పర్ఫెక్ట్ స్పైసీ అండ్ టేస్టీ ఫుడ్ కావాలంటే ఇందులో నుంచి అయితే ఆర్డర్ చేసుకో. రామ్ ఘాట్ టు రామ్ ఘాట్ డే 3 ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మేము ఇంట్లో నుంచి వచ్చినప్పుడైతే కొంచెం మబ్బుగా ఉండేది. ఇప్పుడైతే వర్షం పడుతుంది. రామ్ ఘాట్ తడిసిపోతున్నాం. రామ్ ఘాట్ అయితే వచ్చాం. ఎక్స్ప్లోర్ చేయడం అయితే కొంచెం కష్టం. అన్ని చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. అంత ఏం లేదు ఇక్కడ. చిన్న నది గుళ్ళు ఉన్నాయి. ఆరతిస్తారు 6 o'clock. తడిసిపోతున్నాం పద. రామ్ ఘాట్ నుంచి తిరిగి అలసిపోయి మంగళనాథ్ వెళ్దామని అనుకుంటే ప్రతి ఆటో 250 ఒక 200 తగ్గట్లే అసలు 200కి. ఇంట్రెస్ట్ పోయి ఏం చేయాలో తిరగా అటు ఇటు తిరుగుతుంటే ఒకడు వచ్చి సిద్ధిమాత ఆగేజా అంటే ఇక్కడికి వచ్చాం. పక్కనే ఉంది అసలు మాకు తెలియదు అసలు ఈ పక్కనే ఉందని. మొత్తం ఊరంతా తిరిగితే పక్కనే ఉంటారు. సంతలో ఉంచుకొని అలా ఉంది. అలా అయితే నిన్నే తిరిగేది రామ్ ఘాట్ మిస్ అయిపోయింది. కలిసిపోయాం కాబట్టి సిద్ధిమాత టెంపుల్ ఈవినింగ్ 6:30కి అయితే హారతి స్టార్ట్ అవుతుంది.
స్టార్ట్ అయింది. చాలా కష్టపడి వ్యూ అయితే హైలైట్ చాలా పబ్లిక్. ఎంట్రన్స్ రాజా విక్రమాదిత్య దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే వ్యూ పాయింట్ బాగుంది, చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే. యూ మస్ట్ విజిట్. మహంకాళేశ్వర్ కారిడార్. మహాకాళేశ్వర్ కారిడార్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ టైం క్రౌడీగా ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ప్లోరింగ్ కొంచెం కష్టంగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది నైట్ టైం లైటింగ్స్. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెయిటింగ్ చేస్తాను ఇక్కడ, వెయిటింగ్ హాల్లో ఉన్నాము. మళ్ళీ 10 o'clock ట్రైన్ ఉంది. 10 o'clock అయితే మళ్ళీ రేపు మార్నింగ్ 7కి దిగుతాం. ఇంతటితో సమాప్తం. సైనింగ్ ఆఫ్.